ప్రణాళిక ఎంత గొప్పదో విన్నాం. అలాంటి దేవుని కొరకు ఆరాధించే ఒక దైవజనుడు అబ్రహాం. ఆయన యొక్క గుణ లక్షణాలు కొన్ని మనం నేర్చుకొని మన జీవితాల్లో కూడా అలా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం ధ్యానిస్తుంటే ఎన్నో రకాలైన వర్తమానం దేవుడు అందిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఈరోజు కూడా 3వ వచనం నుండి మనం ప్రారంభిద్దాం. దేవుని బిడ్డలారా, గత వారం మనం నేర్చుకున్నాం ఇంతకుముందు ఉపదేశం. దేవుడు తనకు ఇచ్చిన అసైన్మెంట్ కొరకు తన శరీరం అప్పటికే మృతతుల్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన శరీరాన్ని ఆయన రిఫరెన్స్ పెట్టుకోలేదు. దేవుణ్ణి సేవించాలా, దేవుడు కోరిన స్థలంకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలన్న ఒక గొప్ప కమిట్మెంట్తో వెళ్ళడం మనం చూసాం. ఈరోజు ఆ సేవా పరిచర్య కొరకు అబ్రహాం మరొక పని చూడండి. 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దహన బలి కొరకు కట్టెల్ని చీల్చాడు. ఈ ఒక్క మాట చాలు. దహన బలి కొరకు కట్టెలు. చూడండి, ఇక్కడ చూద్దాం. 3వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. 6వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దహన బలికి కట్టెలు తీసుకున్నాడు. చాలు. 9వ వచనం 2వ భాగం నేను చదువుతున్నాను. దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు ఎలా పడితే అలా చేర్చలే. బీ కేర్ఫుల్. ప్రతి మాట మనం స్కాన్ చేయగలగాల. దేవుని యొక్క మాట. బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టిన తర్వాత అక్కడ ఏమని వ్రాయబడిందంటే, చక్కగా పేరుస్తున్నాడండి. బా, ఇక్కడే బలిపీఠం పట్ల అబ్రహాము యొక్క యాటిట్యూడ్, అబ్రహాము యొక్క దృక్పథం ఎలాంటిదో మనకు అర్థమైపోద్ది. బలిపీఠం కొరకు కట్టెలు అవసరం, ముందే సమకూర్చాడు. బలిపీఠం కొరకు కట్టెలు చీల్చాలా, ముందే చీల్చాడు. తన దగ్గర 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఎలాంటి పనోళ్ళు తెలుసా? ఒక యుద్ధం వచ్చింది, గో అండ్ అటాక్ అంటే 5 రాజుల్ని దుమ్ము రేపేసి ఓడించి వచ్చిన పని మనుషులు ఉన్నప్పటికీ బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరినీ పక్కన పెట్టి తన చేతులతో నా దేవుని బలిపీఠంలో దహన బలి అర్పించుట కొరకు కట్టెల్ని చీల్చడం నీకు నాకు అబ్రహాము నేర్పించిన ఒక మంచి దైవికమైన పాఠం. ఈరోజు దేవుని ఆరాధించడం కొరకు నీ తాలూకా వంతు చూడండి. ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో దేవుడు కొన్ని గ్యాప్ ఉంచాడు. ఎందుకు తెలుసా? ఇదిగో నా సహోదరి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి, నా సహోదరుడు ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఆ పరిచర్య చేయాలని క్రీస్తు మన కొరకు కొన్నింటిని కొదువైన వాటిని ఉంచాడు, కొదువుగా ఉంచాడు. నువ్వు సైడ్ అయిపోతే ఆ పరిచర్య అలా ఉండిపోద్ది. అందుకే పౌలు అంటాడు, నా శరీరమందు కొదువైన వాటిని నా శరీరమందు, నా వంతు నా శరీరము. యేసు ప్రభు మాట్లాడుతూ, యేసు ప్రభు తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు, చేయుటకు. సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద పరిచర్య తన చేతుల మీదుగా చేయడానికి ఇష్టపడిన దేవుడు. ఓ దేవుని బిడ్డ, దైవ సమాజమా, ఈరోజు బలి కొరకు కట్టెలు అవసరమని అబ్రహాము సమకూర్చాడు. తమ్ముడు వాక్యం చెప్తూ ఏంటట, ఎంతోమంది విస్తారమైన జనాన్ని సమకూర్చుట, దేవుని ఆరాధించుట కొరకు సమకూర్పు. మన జీవితాల్లో కట్టెలు సమకూర్చాడు, కట్టెలు చీల్చాడు, కట్టెలు చేస్తున్నాడట సంఘంలో, బలిపీఠంలో. బా, ఈరోజు సంఘములో కట్టెలు ఎవరు తెలుసా? నీవు నేనే. ఇదిగో వీళ్ళందరూ దేవుని బలిపీఠములో మండుట కొరకు సమకూర్చబడిన కట్టెలు.
వీళ్ళని చెక్కుటకు, చీల్చుటకు, వీళ్ళని చక్కగా పేర్చుటకు దేవుడు నీకు నాకు ఇచ్చిన పరిచర్య హోరేబు మందిరం యొక్క పరిచర్య. పేర్చగలమా? మన జీవితంలో ఎన్నో అన్వాంటెడ్, పనికి మాలిన, పనికిరాని తీగలు దేవుడే అంటాడు. నేను మంచి ద్రాక్షావళిని అంటాడు. అంత మంచి ద్రాక్షావళిలో కొన్ని తీగలు ఉన్నాయి. ఆ తీగలు ఎలాంటివట? పనికిరాని. అది చదివితే ఏడు ప్రభువా, నువ్వు మంచి ద్రాక్షావళి, నీలో తీగలు మేము. ఈ తీగలు ఎలా ఉండాలట? అద్భుతంగా ఉండాలా. కానీ ఎలా ఉన్నాయట? ప్రభువా, నీకు ఆయాసకరమైంది నాలో నుండి తీసేమన్నాడు దైవజనుడు. ప్రూన్ ఇట్, రిమూవ్ ఇట్, లేకపోతే దేవుని యొక్క జీవం పొందకుండా ఉండిపోతాం. ఇక్కడ అంటాడు భక్తుడు, నా వంతు నా శరీరమందు అది సంపూర్ణం చేయబడాల. ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నీ బలిపీఠంలో నా వంతు కట్టెలు చీల్చుట నాకు నేర్పు ప్రభువా. నా బిడ్డలు, నా కుమార్తెలు నగరునకై చెక్కబడిన, అడ్డదిడ్డంగా ఉన్నవాళ్ళు కాదండి, నగరునకై చెక్కబడిన జీవితం నీ జీవితం అయిపోవాలంతే. ఒక నగరం ఉంది, అద్భుతమైన నగరం, అందులో ఎదుకో మీ పేర్లు పెట్టుకోండి. చెక్కబడిన బిడ్డలు ముందే బలిపీఠానికి వెళ్ళకముందే సమకూర్చబడాలి, బలిపీఠానికి వెళ్ళకముందే చీల్చబడాలి, బలిపీఠానికి ముందే సిద్ధపాటు అన్నీ జరిగిపోవాలా. నాకు ఇష్టమైన మాట, దేవుని వాక్యం ఎంత ఇష్టం అనిపిస్తుంది తెలుసా? చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. మందిరము కట్టబడ్డానికి ఏం చేయాలట? ముందుగా సిద్ధపాటు. పరమ యెరూషలేము మందిరము యొక్క నిర్మాణం కొరకు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడట? ఇక్కడే నువ్వు కిటికీ దగ్గర ఉండాలా, నువ్వు బలిపీఠం దగ్గర ఉండాలా, నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఉండాలా అనేది నీ నిర్మాణం యొక్క పద్ధతుల్ని బట్టి దేవుడు ఇక్కడే సిద్ధపాటు చేస్తారు. ఇదిగో యెరూషలేము మందిరం యొక్క నిర్మాణం కొరకు ముందుగానే లెబానోను దేశంలో తయారైపోయింది. అక్కడ రాస్తాడు, ఒక మాట రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని రాశారు? దెర్ ఈజ్ నో మోర్ సౌండ్. అక్కడ సౌండ్ లేదండి. ఈరోజు మందిరాల్లో సౌండ్ ఎక్కువ అయిపోతున్నాయి, పని తక్కువ అయిపోతుంది, సౌండ్ ఎక్కువ అయిపోతుంది. షలోం, సమాధానానికి నిలయము దేవుని యొక్క మందిరం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు ముందుగానే దేవుని బిడ్డలు పరిచర్య చేశారు. సొలొమోను ఎలా కట్టాడట? రాళ్ళు తెప్పించి కట్టలే, రాళ్ళు కొరకు ముందుగానే మందిరము కొరకు రాళ్లను సిద్ధపరిచాడు. సజీవమైన రాయి నీవు నేను కదా. ఆత్మ సంబంధమైన మందిరము పరమ యెరూషలేము మందిరం కదా. ఆ మందిరం కొరకు నీవు నేను ఇక్కడ చెక్కబడాలి కదా. నీ చేతులతో చెక్కిన పరిచర్య నీ చేతిలో ఉందా? అందుకే అంటాడు, అందుకే ఒక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, చూడండి, ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. సియోనులో విచారముగా ఉండువారికి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఆమోసు గ్రంథము. అరే, సియోను దేవుని మందిరము, దేవుని సన్నిధి. సియోను దేవుడు కోరుకున్న పట్టణం. అందులో ఈ భక్తుడు ఎలాగున్నాడట? ప్రార్థనలు నిర్విచారమే, నిర్విచారమే, స్తుతిగానాలు జరుగుతున్నాయి, నిర్విచారమే, వాక్య పరిచర్య జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. నువ్వు నేను నేర్చుకోకపోతే లోకం నేర్చుకుంటుందా? నీవు నేను పరిచర్య చేయకపోతే లోకం చేస్తుందా? ఓ సియోను కుమార్తెలారా, సియోనులో నిర్విచారముగా ఉండు వారికి ఏం ప్రయోజనం లేదండి. ఈరోజు చూద్దాం ఎలాంటి పరిస్థితుల మధ్య భక్తులు దేవుని యొక్క సేవ బలిపీఠం దగ్గర పరిచర్య చేశారు.
అబ్రహాము తన జీవితంలో మందిరం పట్ల తనకున్న శ్రద్ధ, మందిరం పట్ల ఉన్న ప్రేమ, మందిరం పట్ల తనకున్న జాగ్రత్తలు ఇక్కడ కనిపిస్తుంది. అంతమంది ఉన్నా తన చేతులతో ఆయన చేశాడండి. ఎంత పర్సనల్ ఇన్వాల్వ్మెంట్. ఈనాడు చాలా పరిచర్యలు ఉన్నాయి, వస్తున్నారు, మీరందరూ వస్తున్నారు, చాలా మంచిది. కానీ మన పరిచర్య ధర్మము ఏ స్థాయికి వెళ్ళాలంటే, నా ద్వారా ఒక పరిచర్య ధర్మము వారి వారి క్రమము చొప్పున పరిచర్య జరిగించిన భక్తుల్లాగే మన చేతుల మీదుగా దేవుని యొక్క పరిచర్య జరుగుతాయి. దేవుడు ఒక అద్భుతం చేసే ముందు ఏం చేశాడంటే, రెండో అద్భుతం చేశాడు. అదేంటంటే 5 రొట్టెలు 2 చేపలు. మార్కు సువార్తలో ఏమని వ్రాయబడిందంటే 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఆ మాట నేను చదివిన తర్వాత ఈ మాటే నేను అన్వయించుకొని సంఘంలో వచ్చిన వాళ్ళందరికీ, ఈ పరిచర్యకి దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే వారికి భోజనం పెట్టమన్నాడు. ప్రభువా ఏంటి అంటే, నువ్వు ప్రశ్నిస్తే ఇంక మరి నువ్వు పనికిరావు అనేసాడు దేవుడు. ఇది ఫిలిప్పుది కాదండి, ఫిలిప్పు పరిచర్య కాదు. ఆయన ఏం చేశాడు, నాలాగా ఇంజనీర్ కాబోలు టక టక టకమని కాల్కులేట్ చేశాడు. కాల్కులేట్ చేసిన తర్వాత నిరాశపడిపోతున్నాడు ఆయన. కొంతమంది చూడండి, లెక్క కట్టి గుండె పిండి అయిపోతారు, లాస్ట్కి చేతులు ఎత్తేస్తారు. ఆంధ్రేయ పరిచర్య, అతని పరిచర్య ఎంత గొప్పది తెలుసా? ఆయన వచ్చేసాడు. ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఉన్న ఒకసారి చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం, 8-9 వచనాలు. నాకు ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఎంతమంది అప్పటికి ఉన్నారు అక్కడ జనాలు? 5,000కు మించి ఉన్నారు. ఆంధ్రేయ ఆ 5,000 మందికి మించిన ప్రజల్లో ఒక చిన్నోడి దగ్గర, ఒక బొడ్డోడి దగ్గర వెళ్ళి ఉన్న ఆహారాన్ని కలెక్ట్ చేసుకొని పట్టుకొచ్చేసాడంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, ఏది ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఏరే, ఇదిగో ఈ పిల్లోడి దగ్గర ఒకవేళ చాక్లెట్ నువ్వు తీసుకొని వెళ్ళిపో, నేను చూస్తాను. మా అమ్మ నాకు ఇచ్చి నువ్వు ఎవడరా నాకు అడగడానికి అంటాడు. అమ్మ అంటాడు అతను. ఇప్పుడు మనం లాక్కున్న అమ్మ అంటుంటాడు నోటి వెంట, పెళ్ళి కానంత వరకు అమ్మ అమ్మ అంటాడు, తర్వాత అమ్మ లేదు అనట్లేదు, అప్పుడు అబ్బా అంటాడు. అప్పుడు తమ్ముడు ఎంతైనా అనుభవంతో చెప్తున్నాడు, దేవుడు దీవించును గాక. దేవుని బిడ్డలారా, అంటే పరిచర్యకు ఎంత ప్రయాస చూడండి. ఆ చిన్న పిల్లోడికి ఎన్ని మాటలు చెప్పుంటాడో. ఊరికనే ఇచ్చేస్తాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అంటే పరిచర్య ఎలాగుండాలంటే ఒక ఆంధ్రేయ ఆ ప్రయాస ఎంత పడి ఉంటాడో మీరు లెక్క కట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక చిన్న పిల్లోడి దగ్గర ఉన్న ఆహారాన్ని ఆయన కలెక్ట్ చేయడం కోసం ఎన్ని మాటలు చెప్పుంటాడో. చంద్రుడిని చూపించుంటాడు, సూర్యుడిని చూపించుంటాడు, నక్షత్రాన్ని ఎన్ని కథలు చెప్తే కానీ. ఇప్పుడు ఒక ముద్ద, ఇప్పుడు సపోజ్ మా సత్యకృప చెల్లి ఉన్నారు, వాళ్ళ పాపకి అన్నం పెట్టడానికి ఈ ప్రపంచం భూమండలం సరిపోద్దో లేదో. ఎందుకు ఈ ప్రయాస అంటే ఒక ముద్ద. ఏమమ్మా మీరు కూడా చిన్నపిల్లలు కలిగిన తల్లిదండ్రులకి తెలుస్తుంది. అంటే ఎంత కష్టపడతారు. ఆంధ్రేయ పరిచర్య ఈరోజు నీకుందా? కొంతమంది ఉంటారు, చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఉంటారు, దేవుని కోసం ఎంత చెప్పు అంటాడు, అన్నీ అంటాడు, అసలైన టైంకి అయితే అనగా అంటాడు మళ్ళీ. అలాంటి వాళ్ళు ఉంటారు. దేవుని కొరకు స్పందించని మ్యూట్ అయిపోయిన దేహాలు కలిగిన జీవితాలు ఈ లోకంలో మనం చూస్తుంటాం. ఈరోజు నీవు నేను ఎలాంటి పరిచర్య తెలుసా? ఆంధ్రేయ పరిచర్య చేయాలి. ఎప్పుడైతే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, దేవుడు ఆ అద్భుతాల్లో చేసిన అద్భుతంలో ఆంధ్రేయ పేరు కోట్ చేశాడు. అంతమంది ఉన్నారు కదా, బట్ వై గాడ్ రికార్డెడ్ హిజ్ నేమ్? దేవుడు ఎందుకు అతని పేరుని రికార్డ్ చేశాడంటే పరిచర్య చేసినాడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా అని సంబోధించాడు ఒక దగ్గర. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళట? పరిచర్య చేసిన వాళ్ళండి. ఏ పరిచర్య అంటే, గ్లాసు నీళ్ళు ఆ చెల్లి ఇచ్చింది, దేవుడు రాశాడు. గ్లాసు టీ ఇచ్చారు, దేవుడు రాశాడు. అన్నం ఇచ్చారు, రాశారు. వస్త్రాలు ఇచ్చారు, దేవుడు రాశాడు. ఊరికనే మాటల్లో కాదు దేవుని యొక్క పని. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం. ప్రభువా, నా వంతు నా శరీరం అందు నువ్వు విడిచిపెట్టిన ఈ పరిచర్య
సంపూర్ణం అవ్వాలి ప్రభువా. అందుకే మన జీవితాల్లో అబ్రహాము మనకు మాదిరి అని తెలుసా? తన చేతుల మీదుగా దహన బలి కొరకు ఆయన సిద్ధపరిచిన ఏర్పాట్లు ఎంత గొప్పది. ఈరోజు నీవు నేను అబ్రహాంలాగా జీవించాలి. దేవుని లేఖనం సెలవిస్తుంది. కట్టెల గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? చూడండి, లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠం చల్లబడిపోకూడదు దేవుని బిడ్డలారా. బలిపీఠం అనగా దేవుని మందిరం. దేవుని మందిరం చల్లబడకూడదు. దేవుని మందిరము బగబగ మండేదిగా ఉండాలా, నిత్యము మండుచుండవలను. అందుకే ఏమంటాడు తెలుసా? అక్కడ ఏమని వ్రాయబడింది? ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలను వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఓ యాజకుడా, అది ఆరిపోకుండా నువ్వు నిత్యం ఏం చేయాలట? సురేంద్రపాల్ని వేయాలి, తమ్ముడు స్టీఫెన్ని వేయాలి, భగతన్నని వేయాలి, సురేష్ తమ్ముడిని వేయాలి. ఎలా ఉండాలట? మండుతూ ఉండాల. నిత్యము 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 మండే స్థలం ఏదైనా ఉందంటే బలిపీఠము. ఈరోజు మనమందరం యాజకులం కదా. మనం ఎలాంటి యాజకులం అట? ఇలాంటి యాజకులుగా దేవుడు మనకు మరొక బిరుదు ఇచ్చాడు. నాకు అనిపించింది ఈరోజు చదివితే, ప్రభు ఆ దినాల్లో వాళ్ళు యాజకులుగానే ఉండిపోయారు, కానీ ఈరోజు మా ఎస్తర్ రాణి సిస్టర్ లాగా రాజులైన యాజక సమూహంలో ఈ రాజులైన ఈ బిరుదు సౌలుకి రాలేదండి. ఆయనకి రాజరికం ఉంది, యాజకత్వం లేదు, దబ్బైపోయాడు. ఉజ్జియాకు లేదు. ఈరోజు నీకు నాకుంది, కానీ మనలో కూడా సరుకులే. నీ వల్ల నా వల్ల ఒక కట్టె ఇదిగో చెల్లి, మరొక చెల్లిని తీసుకొచ్చారు. ఆ అక్క మరొక అక్కను తీసుకురావటం, ఒక కట్టె ఉంచడం, మరొక కట్టెను పేర్చడం ద్వారా బలిపీఠం మండుతూ ఉంది. దేవుడు కోరిన జీవితం. అందుకే మీరు యోహాను సువార్తలో ఆ పరిచర్య చూస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంది తెలుసా? యేసు ప్రభు నడిచి వెళ్ళిపోతున్నాడు. నడుచుచున్న యేసుని చూచి అన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాల్లో చూస్తే చాలు. ప్రభు నడుస్తూ వెళ్ళిపోతుంటే పాపుల కొరకు బలి అయ్యే యజ్ఞ పశువు ఈ ప్రభువే అనేసి గుర్తుపట్టాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇమ్మీడియట్లీ తన 2 శిష్యుల్ని మీరు వెంబడించండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి వాళ్ళ గురించి 40వ వచనంలో మీరు చూస్తే, యోహాను మాట విని ఆయన్ను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీను కనుగొంటిమి అని చెప్పి మెస్సీను దగ్గరికి తోడుకొని వచ్చాడు. 43వ వచనం, మరునాడు ఆయన గల్లియకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 45వ వచనం, ఫిలిప్పు నతనీయేలును కనుగొని, అంటే ఒకరిని ఒకరు కనుగొని ఒకరు. దేవుని బిడ్డలారా, దేవుని బలిపీఠం నిత్యము మండుచుండవలను. వాటి కొరకు నువ్వు యాజకుడవు అవుతావా? వాటి కొరకు నువ్వు నా దేవుని బలిపీఠం మండాలి. ఒకవేళ రాజులైన యాజకుడుగా ఉంటే ఆ పరిస్థితులను పరిచయం లేదు. బలిపీఠం కొరకు నిత్యము మండే ఒక కట్టెగా నీకు దేవుడు ఉంచితే అలాగే ఉండు. మంట లేకుండా చల్లారిపోయిన స్థితిలో మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరంలో ఉండకూడదు. అందుకే ఒకరికి ప్రార్థన చేయమంటాను, ఒకరికి పాటలు పాడమంటాను, ఒకరికి పరిచర్య చేయమంటాం. ఎందుకు ఇవన్నీ అంటే దేవుని బలిపీఠంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి వ్రాయబడింది. ఆయన మండుచు ప్రకాశించుచున్నా మండేవాళ్ళు దేవుని బిడ్డలండి. నీతిమంతుని వెలుగు అంతకంతకు తేజరిల్లును అని ఉంది. భక్తిహీనుల దీపం అవసరం లేదు, అది ఆరిపోయేవి. దేవుని బిడ్డ దేవుని మందిరంలో దేవుని కొరకు నువ్వు మండే అంతకంతకు నీ వెలుగు ఏమవ్వాలట? తేజరిల్లిపోవాలి. అంతే. భక్తిహీనులాగా ఆరిపోవడానికి వీల్లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. అందుకే దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు.
వెలుగ్గా బ్రతికాడండి. దావీదు దేవుని చేత వెలిగించబడ్డాడు. నీవు నేను మన్నించబడాలా? యాజకుడైన ప్రభు ద్వారా ఆయన వెలిగించబడ్డాడు. నీవు నేను వెలిగించబడాలి. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, బలిపీఠం కొరకు ఒక కట్టెగా ఉన్నావు, నువ్వు చీల్చబడాలి. ఒకవేళ చక్కగా పేర్చాలని ఆ కృప దేవుడు ఇస్తే చక్కగా పేర్చు. ఎందుకంటే చాలా చోట్ల ఆ పరిస్థితులు లేవు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. పరిస్థితులు లోకంలో ఎలాగున్నాయంటే బలిపీఠం కింద పడద్రోయబడిందండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచించామా? అతని గురించి చదివి, ఆ దైవజనుడు గురించి అతను చేసిన పరిచర్య దేవుడు రాశాడు. కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తన చేతుల మీదుగా బాగు చేశాడు. దేవుడు అంటాడు, ఎలియా అంటే, ప్రభువా ఈ దేశంలో నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా, రోషం కలిగి బ్రతుకుతున్నానంటే దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు తెలుసా? 7,000 మంది నాకున్నారన్నారు. ఏరా 7,000 ఉన్నారండి లోకంలో. ఓ దేవుని బిడ్డ, దేవుని బలిపీఠం నీ ఇంట్లో కూలిపోయిందా? కట్టడానికి దేవుని సహాయం అడుగు. నీ జీవితము అనే దేవుని బలిపీఠం కూలబడిపోయిందా? మూతపడిపోయిందా? పాడు చేయబడిందా? ఏలియా గురించి రాశాడు. ఏలియా క్రింద పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి కట్టాడు. దేవుని అగ్ని వచ్చిందంటే ఆ దైవజనుడు గురించి రాశాడు. అది చదివి నేను ఏడ్చాను ఆఫీస్లో. చూడండి అతని గురించి ఏమని రాశారంటే 19వ అధ్యాయం. దేవుడు అతనికి భోజనం పెట్టాడు. దేవుడు అతనికి భోజనం పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే 19వ అధ్యాయము దైవజన్ యొక్క భోజనం దేవుడు రాశాడండి. అతని భోజనం ఏంటంట? సురేంద్రపాల్కి దొరికిన భోజనం ఏలియాకి, ఆ ప్రవక్తకి దొరకలేదండి. నేను ఏడ్చాను. నేను ప్రభువా ఏం పని చేశాం కదా, ఇంత శ్రేష్టమైన ఆహారం మాకు పెడుతున్నాం. ఆకాశము నుండి అగ్ని రప్పించిన దైవజనుడు, ఆకాశము నుండి వర్షాన్ని రప్పించిన దైవజనుడు తనకు దేవుడు పెట్టిన భోజనం ఏంటి తెలుసా? కాల్చిన అప్పము, నీళ్ళు. ఈరోజు నీకు నాకు దేవుడు కృప చూపుతున్న కృప ఎంత గొప్పదో. అందుకే నేను రాసిన పాటలో, జీవము కంటే ఉత్తమమైన నీ కృప వివరింపతరమా, కృపగా దేవా నా యేసయ్యా, నీ కృప వివరింపతరమా. అప్పము ఏలియాకిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు భోజనము అని రాశాడు. మనం ఇంకా ఎంత పరిచర్య చేయాలి, ఎంత సేవ మనం చేయాలి. మనకున్న పరిస్థితులు దైవజనులకి లేదు. వాళ్ళు సేవ చేశారు. దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. ప్రభువా అబ్రహాములాగా నా జీవితంలో కట్టెలు పదించడం, నా చేతుల మీదగా దాన్ని చీల్చడం, నా చేతుల మీద ఇదిగో సంఘంలో ఒక్కొక్క కట్టెను చెప్పగలమా? ప్రభువా ఈ బిడ్డ యొక్క జీవితాన్ని నేను పేర్చాను. ప్రభువా నీ బలిపీఠం కొరకు ఇదిగో ఈ కుమారుని యొక్క జీవితం నేను పేర్చాను. ప్రభువా చక్కగా పేర్చాడట. పడదోయబడిన బలిపీఠాలు ఉన్నాయి తెలుసా? కట్టాల్సిన బాధ్యత నీది నాది కాదా? పేరుకున్నారు, కట్టేవాళ్ళు లేరు. ఇదిగో దైవజనుడు వచ్చాడు, అప్పం తిని బ్రతికినాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూడండి 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. అతని భోజనం గురించి దేవుడు రాశాడు. ఏ దైవజనుడు అండి రొట్టె ముక్కను అడిగాడు. ఆ రొట్టె ముక్క ఎలాగ అడుగుతున్నాడట? అమ్మా చేత్తో ఇచ్చి అమ్మ చాలు అంటున్నాడు. బా అతని భోజనం గురించి దేవుడు రాశాడు. దేవుని బిడ్డలారా, ఈ సేవకుడు ఎలా ఉండాలంటే ఏలియాను చూసుకోవాలి, మిమ్మల్ని చూడడం కాదు. నా సేవ అనేది ఇక్కడ మనం చూడాలా, నా మాటలు ఇక్కడ నేను చూసుకోవాలా, మీతో నా కంపారిజన్ కాదు. లోకంలో మనకు ఎదిరించే వాళ్ళు ఉన్నారు.
లోకంలో సేవను అడ్డగించే వాళ్ళు ఉన్నారు, లోకంలో సేవను పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో, ప్రభువా నీ బలిపీఠం మండాలి, ప్రభువా నీ బలిపీఠం నిత్యము మండుట కొరకు ఒక కట్టెగా నేను మారిపోతాను ప్రభువా. ఎంత మంట వస్తుందో నలుగురు రండి, నలుగురు కలిసి మండండి. ఆ పరిచర్య ఎంత ఫైర్గా ఉంటుందో. సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. ఓ దైవజనుడా, అబ్రహాములాగా నువ్వు పరిచర్య చేయాలి. అందుకే మన జీవితాల్లో ప్రభు సేవయే మనకు ధ్యాస, ప్రభు యొక్క బలిపీఠం మండుటయే మన యొక్క ఎజెండా. వాటి కొరకు ఒక కట్టెలుగా మారిపోతాం, వాటిని పనిచేసేవారుగా ఉందాం, వాటిని చక్కగా పేర్చే వాళ్ళగా మమ్మల్ని తయారు చేయి ప్రభు అంటాం. చూడండి 22వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఇక్కడ ఈ వచనములో అబ్రహాము యొక్క విశ్వాసము, మీరు హెబ్రీ పత్రిక మీరు చూస్తే 11వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈయన యొక్క విశ్వాసము ఎంత గొప్పదో 17వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి అక్కడ వ్రాయబడింది. ఈ వచనము గురించి హెబ్రీ పత్రికలో ఏమని రాసి, విశ్వాసముంచిన వాడు విశ్వాసములో ఎన్నో శోధనలు వచ్చాయి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుణ్ణి సేవిస్తున్న నీ జీవితంలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో నీకు కూడా ఎన్నో రకాలైన శోధనలు రావచ్చు. శోధింపబడి అని వ్రాయబడింది. ఈరోజు శోధింపబడుతున్నావా? పర్వాలే. నీ శరీరము కృంగిస్తుందా? పర్వాలే. లోకము సహకరించకపోయినా పర్వాలే. వ్రాయబడింది, విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి బలి అర్పించను అని వ్రాయబడింది. ఎలాంటి విశ్వాసం తెలుసా? అతని గురించి వ్రాయబడింది. చూడండి 5వ వచనములో చూడండి, 22వ అధ్యాయము ఆదికాండం 22:5. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దేవునికి మొక్కి మేము వస్తామంటే ఎంత ఫెయిత్ అండి. అలాగే చూడండి, ఇక్కడ అతనితో చెప్పారు, పనులతో చెప్పారు. మరలా 8వ వచనం అంటే చూడండి ఎంత విశ్వాసం ఉంచుతున్నాడు అబ్రహాము యొక్క విశ్వాసం. ఇక్కడ 10వ వచనంలో కూడా ఏమని ఉంది? చాలు ఈ వచనాల్లో చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసం. సంఘానికి వచ్చిన ఓ దేవుని బిడ్డ, దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన నీ జీవితంలో ఈరోజు విశ్వాసం అవసరం. బలిపీఠానికి కట్టెలు చాలా ఇంపార్టెంట్. మందిరంలో యు ఆర్ ద సో ఇంపార్టెంట్ పర్సన్. నువ్వు లేకపోతే దేవుని బలిపీఠం మండదు. అలాంటి బలిపీఠం దగ్గర నీకు నాకు ఉండవలసింది ఏంటంటే అబ్రహాములాగా విశ్వాసం. అతని యొక్క విశ్వాసం గురించి కొద్దిసేపు చెప్పేసి నేను ముగించేస్తాను. అతని విశ్వాసం ఎప్పుడు మొదలైందంటే, మొట్టమొదట దేవుని పిలుపుతో తన విశ్వాసము ప్రారంభమైంది. దేవుడు అబ్రహామా అని పిలిచాడు. నీ తండ్రిని, నీ బంధువులను నువ్వు విడిచిపెట్టి, నీ స్వజనులు విడిచిపెట్టి నువ్వు రా అంటే తన ముందర ఏ రోడ్డు మైపు లేదు, ఎటువంటి డీటెయిల్స్ లేదు. ఆయన అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. అక్కడ ప్రారంభమైంది. 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసం ప్రారంభమైంది. ఈ ప్రారంభ యాత్రలో వెళ్తున్నప్పుడు ఆ 12వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అక్కడ మనం ఏం చూస్తాం తెలుసా? కరువు మొదలైందండి. పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఆ 12వ అధ్యాయము తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే అబ్రహాము భార్యను ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆలోచన చేద్దాం. అబ్రహాము యొక్క పరిస్థితులు, పరీక్షలు, అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో తన ప్రయాణంలో తనకు ఎదురైన పరీక్షలు. ఒకవైపు పరమ కణానికి వాగ్దానానికి వెళ్తుంటే ఒకవైపు కరువులు, రెండో వైపు కరువును దాటి సైడ్గా వెళ్ళి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే భార్య మీదకి ఉపద్రవం వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఉన్నలో చాలామంది ఉన్నాం. భార్య, భర్తలు, పిల్లలు కొద్దిగా ఏమాత్రం డిస్టెన్స్ అయితే ఎంత నలిగిపోతాం, ఎంత కృంగిపోతాం. అబ్రహాము మనలాగే నలిగిపోయాడు. పరీక్షలు అంత మాత్రమే కాదు. 13వ అధ్యాయంలోనికి వస్తే లోతు యొక్క సేవకులతో, అబ్రహాము సేవకులతో ఏమైందట? కలహాలు, గొడవలు. ఇవన్నీ తన విశ్వాస పరీక్షకు ఎంత కష్టం. కరువులు, ఇటు కుటుంబ జీవితంలో
ఆ తుఫాను. ఇక్కడ చూస్తే పనులు, వారిలో గొడవలు. లాస్ట్కి లోతు ఏమైందట? లోతు సపరేట్ అయిపోయాడు. 14వ అధ్యాయం చూస్తే రాజులతో యుద్ధము. 15వ అధ్యాయంలోనికి వస్తే నిరాశ కమ్ముకుంది. ప్రభువా, ఏమిస్తే నాకేముంది ప్రభువా? ఓ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా పరీక్షించబడుతున్నావా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మన జీవితాల్లో కూడా చుట్టుముడతాయి. మరణాలే మాకు సంభవించగా నా హృదయము నాలో కలత చెందెను. ఒక నెలలో ఒక అన్నయ్య చనిపోయాడు, మరొక నెలలో మరొక అన్నయ్య చనిపోయాడు, మరొక నెలలో మరొక అతను చనిపోతారని మాకు అన్నారు. నేను రాశాను, నీ మార్గము తెలుపుమో దేవా, నన్ను నీ బాటలో నడిపించుము దేవా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా అన్నయ్యకి నేను రాశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అన్నయ్య అన్నాను. ఉత్తరం చేరకముందే నాకు ఇష్టమైన వాడు నా నుండి దూరం అయిపోయాడు. మా వదిన గారు మా ఇంటికి వచ్చి, మా స్వర్ణలత వదిన గారు మా ఇంటికి వచ్చిన నెలలో ఒక నెల జరిగిన వెంటనే ఒకరు, ఒక నెల జరిగిన వెంటనే మరొకరు చనిపోయారు. ఏంటి ప్రభువా? బలహీనుడనైతిని బలపరచుము దేవా, నీ ఆత్మతో నన్ను బలపరచుమే. పాట రాసుకుంటూ బ్రతుకుతున్నాను. దేవుని బిడ్డలారా, పరీక్షల్లో కృంగిపోతున్నావా? అబ్రహాము మనకు మాదిరి. ప్రారంభమైన విశ్వాసము ఎక్కడ సన్నగిలిపోవడానికి అవకాశం ఇవ్వలేదు అబ్రహాము. నీ జీవితంలో ప్రారంభమైన నీ విశ్వాసము, దేవుని యందు నీకున్న విశ్వాసము ఎప్పుడు సన్నగిలిపోవడానికి వీల్లేదు. తన జీవితంలో కరువులు వచ్చాయి, తన జీవితంలో తన కుటుంబంలో ప్రళయం వచ్చింది, తన జీవితంలో అయిన వారు దూరం అయిపోయారు, తన జీవితంలో యుద్ధం ప్రారంభమైంది, తన జీవితంలో నిరాశలు. 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నిరాశ నిస్పృహలతో దేవుని తట్టు చూస్తుంటే దేవుడు కనిపించాడండి. అబ్రహమా అని పిలిచాడు. అక్కడ ఇతను అంటాడు, ప్రభువా ఏముంటే నాకేముంది ప్రభువా. ఉన్న పరిస్థితిని చూచేవాడు అబ్రహాము. అక్కడ చదువుతున్న నాకు ఆనందము పట్టజాలని ఆనందం. ఆ అధ్యాయంలో ఉన్న పరిస్థితి చూస్తున్నాడు అబ్రహాము. అబ్రహాము తర్వాత 400 సంవత్సరాలు అబ్రహాము గురించి చూస్తున్నవాడు నా దేవుడు. అబ్రహాం ఏమో ఇప్పుడు పరిస్థితి నాకు ఏం లేదంటున్నాడు. దేవుడు అంటున్నాడు, 4 సంవత్సరాల తరువాత నీ జనులు ఐగుప్తు దేశంలో ఇలా ఉంటారు. 18వ అధ్యాయంలోనికి రండి. అక్కడ ఏమని రాశారు తెలుసా? నేను ఏమి లేనివాడు అని 15వ అధ్యాయంలో అంటే 18వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అర్థమైందా? విశ్వాసము కోల్పోని ఓ దైవజనుడ, దేవుని బిడ్డ, నువ్వు ఎంత బలమైన జనం అవుతావో నీకు కనిపించకపోవచ్చు. అబ్రహాముకి కనిపించలేదు, దేవునికి కనిపిస్తున్నాడండి. అబ్రహాము యొక్క సంతానం బలము గల జనము భూమి మీద అబ్రహాముదే. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, రాబోయే దినాల్లో కూడా అబ్రహాము జనము ప్రపంచంలో ఒక బలమైన జనము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదంటే అది ఎప్పటికీ అలా ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల మధ్య తన విశ్వాసమును, ఎందుకంటే విశ్వాసం ఒక్క రోజులోనే సంపూర్ణం అవ్వదు. నువ్వు నడుస్తూ వెళ్తుంటే నీ విశ్వాస పరిమాణము పెరుగుతూ వెళ్తూ ఉంది. అంతకంతకు అబ్రహాము యొక్క విశ్వాసము ఎదుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానం తెలుసా? ఒక అసాధ్యమైంది, అసాధారణమైనది, మృతతుల్యమైన శరీరములో నీకు ఒక కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేస్తే, ఈరోజు ఈ పాఠం నేర్చుకొని మనం క్లోజ్ చేద్దాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఒకవైపు వాగ్దానాన్ని చూచాడు, రెండో వైపు తన శరీరాన్ని చూచాడు. అబ్రహాము తన శరీరము, మృతతుల్యమైన శరీరాన్ని దృష్టి పెట్టక
దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు శక్తిమంతుడని చూడగలిగాడు. ఈరోజు నీవు ఒక పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిచి వెళ్ళాలంటే మన శరీరాల వైపు, మన స్థితి వైపు మనం చూస్తే ఓడిపోతాం. లుక్ ఆన్ టు ద లార్డ్. దేవుడు అంటాడు, దావీదు అంటాడు, ఇదిగో కొండల తట్టు ఏం లేవు, యెహోవా వలనే నాకు సహాయం. అబ్రహాము తన శరీరాన్ని చూడలేదు, కానీ శక్తి కలిగిన దేవుని 400 సంవత్సరాలు తన తరువాత రాబోయే తన సంతానం గురించి చూడగలిగిన దేవుణ్ణి, శక్తిని చూస్తున్నాడండి. ఈరోజు నువ్వు ఇక్కడ బలహీనుడుగా, దిక్కులేని స్థితిలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఒకవేళ నువ్వు బ్రతుకుండొచ్చు. ఆ క్షణానికి అది నీకు కనిపిస్తుంది, కానీ యేసు ప్రభు ద్వారా నువ్వు ఎంత బలమైన జనమో. చాలా విషయాలు ఉన్నాయి, ఒక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, తిమోతి గురించి వ్రాయబడింది. తిమోతి గురించి వ్రాయబడింది. తిమోతి యొక్క సేవ చాలా అద్భుతమైంది. పౌలు తిమోతి గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రిక 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, తిమోతి గురించి ఏమని రాస్తాడంటే, అద్భుతమైన పరిచారకుడు అండి, సేవకుడు. సువార్త వ్యాపకమే తన ఎజెండా. సంఘము గురించి చింత కలిగిన వాడు, అతని వంటి వాడు అక్కడే లేరండి. ఇలాంటి దైవజనుడు ఇతను ఎలాగుంటాడా అనేసి అతని గురించి చదువుతున్నాను. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. చూడండి, పౌలు గారి చేత 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. చాలు 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 ఆగిపోండి. సువార్త వ్యాపకము చేసే ఈ దైవజనుడు, ఆ సంఘములో అతని వంటి వాడు లేడు అని సాక్ష్యం పొందిన ఈ దైవజనుడు ఎలాంటోడంటే, కడుపు జబ్బు కలిగి ఉన్నాడండి. నా దేవుని సేవ చేశాడు. నా దేవుని సేవ చేసినోడు బలహీనుడే కావచ్చు, నా దేవుని సేవ చేసినోడు వ్యాధిగ్రస్తుడే కావచ్చు. బలహీనుడే కానీ సేవ ఎక్కడ బలహీనమైనది కాదు. తన సేవ బలహీనుడే, జబ్బు కలిగిన వాడే తన విశ్వాస జీవితంలో ఓ దైవజనుడా అని సంబోధిస్తాడు. తిమోతి గురించి బైబిల్ ఏమని వ్రాయబడింది? దైవజనుడా అని సంబోధించాడు పౌలు గారు. అందులో ఆ జబ్బు ఎలాంటి తెలుసా? తరచుగా ఆ పదం వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. తరచుగా వచ్చు బలహీనతలు తిమోతికి ఉంది. ఇన్ని రకాలైన శరీర బలహీనతలు ఉన్నప్పటికీ తన సేవ జీవితంలో దీని నమూనాలు ఎక్కడ కనబడకుండా జాగ్రత్త పడినవాడు తిమోతి. ఈరోజు సురేంద్రపాల్ ఓడిపోతాడు. తిమోతిని దేవుడు ఉంచి నా సేవను పక్కన పెడితే ఓడిపోయిన సేవలు మనం ఎప్పుడు మన కాలు, మన చేతులు, మన ఇది చూసి వాటికి మించిన భాగ్యం దేవుడు ఇచ్చాడు కదా, అది చూడట్లేదే. ఏది సేవ? సువార్త వ్యాపకంలో అతనికి మించిన వాడు ఎవడు లేడండి. చదువుతున్నాను, ప్రభువా కడుపు నొప్పితో బాధపడుతూనే సేవ చేశాడు. కడుపు నొప్పితో తరచుగా బాధలు వస్తూనే పౌలు గారికి సేవ చేశాడు. ఇతని వంటి వాడు లేడు అని సాక్ష్యం పొందాడు. మరొక దైవజనుడు గురించి వ్రాయబడింది. దేవుని సేవ చేసిన దేవుని బిడ్డలు ఎలా తెలుసా? బలవంతులు కారండి. బలహీనుడే కానీ సేవ, పరలోక రాజ్యం సంతోషించగలిగిన సేవ చేశారు. మొర్దెకై గురించి వ్రాయబడింది. చదువుతారా? ఎస్తేరు గ్రంథం చాలా చక్కగా మీరు చదివారు. మొర్దెకై గురించి వ్రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు 10వ అధ్యాయం 2వ వచనం, 10వ అధ్యాయము 2వ వచనం, మొర్దెకై యొక్క, అందరు తీయండి, మొర్దెకై యొక్క బలమును గూర్చి, ఆయన సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి. బలవంతుడా మొర్దెకై? అంత ఘనపటివాడా? దేవుడు అంటాడు అతను బలమును గురించి రాశాడు, సామర్థ్యం గురించి, అతని కార్యముల గురించి రాజుల గ్రంథములో దేవుడు రాయించాడు. ఏంటి అతని బలం అంటే? హామాను అతన్ని చూచాడు,
3వ అధ్యాయం 6వ వచనం. ఇది చదివి మనం ముగించుకుందాం. చూడండి, మొర్దెకై ఎలాంటోడు అంటే అతని ప్రాణం ఎలాగంటే తీసే లెక్క కాదంటున్నాడు. ఇతను తన ప్రాణము హామాను దృష్టిలో నథింగ్. 4వ అధ్యాయం 1వ వచనం మొర్దెకై గురించి ఏమని వ్రాయబడిందంటే, ఒక వార్త వచ్చింది మొర్దెకై దగ్గరికి. బట్టలు చింపేసుకున్నాడండి, గోనె బట్టలు వేసుకున్నాడు. ఇదండి దేవుని బిడ్డల తలుగా సేవ. 10 గంటలకి రావడానికి మనకు కష్టం అయిపోతుంటుంది. పరలోక రాజ్యంలో, మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించే ఓ విశ్వాసి, నీ సేవ ఎలాంటిది తెలుసా? నేర్చుకుందాం. నేను అది చదువుతున్నాను. ప్రభువా, అతనికి ఏం బలం ఉంది? తాను, తన కుటుంబము, తన రాజ్యంలో ఉన్న తన ప్రజలు ఎందుకో చంపబడతారని ఒక వార్త వచ్చినప్పుడు బట్టలు చింపేసుకున్నాడు. చేతగాని వాళ్ళగా మారిపోయాడు. బూడిద పోసుకున్నాడు. మహాశోకముతో ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సేవ మనం చేస్తున్నాం. ఎలాంటి భారం! హామాన్ లాంటి వారు ఉన్నారు, నథింగ్ అని చిన్న చూపు చూసేవారు ఉన్నారు. ఈరోజు గోనె పట్ట కట్టుకుని ఏడుస్తున్నావేమో, మూలకి వెళ్ళిపోయావేమో. దేవుడు రాశాడు అతని బలమును గూర్చి. హామానుకి అతని బలం తెలియదండి. హామానుకి అతని సామర్థ్యం తెలియదు, దేవునికి తెలుసు. తన ప్రజలందరినీ రక్షించగలిగే బలము మొర్దెకై దగ్గర ఉంది. తన రాజ్య ప్రజల్ని ఒక ప్రత్యేకమైన జనాంగముగా రక్షించి ప్రతి వారిలో ఒక పండగ వాతావరణం తేగలిగిన సామర్థ్యము మొర్దెకైలో ఉంది. సంఘంలో కష్టాల్లో, బాధల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని పండగ లాంటి వాతావరణం తేగలిగే సామర్థ్యం నీకు వస్తేనే నువ్వు దేవుని బిడ్డవి. మొర్దెకైకి అనుకూలంగా లేదు సేవ, కానీ తన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఆయన బలమును గురించి ఆయన ఆ వచనం చదువుతుంటే, సురేంద్రపాల్, నీకు కూడా లేకపోవచ్చు అయ్యా, బలము లేకపోవచ్చు, సామర్థ్యం లేకపోవచ్చు. ఈరోజు ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రభువా, బలంతో దేవుని సేవ కాదు. ఎందుకో బలిపీఠం కొరకు, దహన బలి కొరకు అబ్రహాము తన జీవితంలో కట్టెల్ని సమకూర్చాడు, కట్టెల్ని చీల్చాడు, కట్టెలు చక్కగా పేరుస్తున్నాడు. ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధిలో కట్టెలు నేను సమకూర్చాలా, నీ మందిరం కొరకు కట్టెల్ని నేను చీల్చాలి ప్రభువా, కట్టెల్ని నేను కూర్చాలి ప్రభువా, చక్కగా పేర్చుట నాకు నేర్పించు. అబ్రహాం వలె అంతకంతకు ప్రభువా, కష్టాల్లో, బాధల్లో, కరువుల్లో, శోధనలో విశ్వాసము ఇంకా అంతకంతకు పరిపూర్ణం అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.